హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ. నేను మీ కృష్ణ వేమల. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పీఠాన్ని మరోసారి భారతీయుడు అధిరోహించనున్నారు. భారత క్రికెట్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు జైస్వాల్. గత 4 ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న జైస్వాల్ త్వరలోనే ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టనున్నాడు. ఇప్పటికే ఆయనను ఏకగ్రీవంగా ఐసీసీ సభ్య దేశాలు మంగళవారం ఎన్నుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా 35 ఏళ్ల జైస్వాల్ ఘనత సాధించాడు. ప్రజెంట్ ఐసీసీ చైర్మన్గా గ్రెగ్ బార్క్లే కొనసాగుతున్నారు. మన భారతదేశం తరఫున శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్గా పనిచేయగా, దాల్మియా, శరద్ పవార్ ఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ వరుసలోనే జైస్వాల్ ఐసీసీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. జైస్వాల్ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో ఆయనకు ప్రధానంగా ఒక సవాల్ ఎదురవుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడవుతుంది. అదే ఛాంపియన్ ట్రోఫీ. ఈ ట్రోఫీలో పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ నిరాకరిస్తే నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ విధంగా స్పందిస్తారో అనేది